ఆంధ్ర, తమిళనాడు, కేరళలో కొన్ని టెంపుల్స్ తిరిగి మన ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేశాక నాకు ఒక కామెంట్ వచ్చింది, బ్రో సౌత్ ఒకటే కాదు నార్త్ కూడా వెళ్ళండి, అండ్ ఒక కామెంట్ మహాకుంభమేళకు వెళ్ళండి అని. మహాకుంభమేళ అసలు వెళ్తా అనుకోలేదు, డీటెయిల్ గా చెప్తా, బట్ జడ్జ్ చేయకండి, ఫ్రీ ఆఫ్ మైండ్ తో చూడండి. అప్పటి వరకు అసలు ఆలోచన లేదు కుంభమేళకు వెళ్ళాలని. బట్ హైదరాబాద్ లో రూమ్మేట్స్ మచ్చా మేము ఫ్లైట్స్ బుక్ చేసుకుంటున్నాం, వస్తామేమో ట్రై చేయన్నారు. మా రూమ్మేట్స్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ ఫర్ పర్సన్ 16 to 17K అలా బుక్ చేసుకున్నారు. నెక్స్ట్ డే కి వన్ సైడ్ జర్నీ ఆఫ్ ఫ్లైట్ కే 32K అయింది. సరే ఏమో శివ ఏటెడిస్తాడో నాకెట్టెరిక అనుకుని సైలెంట్ అయ్యా. అండ్ ఇదంతా జనవరి మంత్ లో జరిగింది, అందరికీ తెలుసు కదా. 2025 జనవరి 13th మహాకుంభమేళా స్టార్ట్ అయింది అండ్ ఫిబ్రవరి 26 కి ఎండ్ అవుతుందని. అండ్ కరెక్ట్ గా 1 year నుంచి నేను స్టార్ట్ చేయాలనుకున్న డైట్ అన్ని కుదిరి ఫిబ్రవరి 1st నుంచి స్టార్ట్ చేశా. సో మన బాడీయే దేవాలయము అండ్ కాంటెంట్ క్రియేషన్ అనే పనే ప్రత్యక్ష దైవము అని సైలెంట్ అయ్యా. కరెక్ట్ అప్పుడే మన ప్రమోద్ కుమార్ నుంచి కాల్ వచ్చింది, రేపు ఫిబ్రవరి 4th ఫ్యామిలీతో మహాకుంభమేళకు వెళ్తున్నా, మీరు జాయిన్ అవ్వచ్చు అని. ఇప్పుడే డైట్ గట్రా స్టార్ట్ చేశా, కుదరదు అని. నేను కుంభమేళాన్ని టీవీలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. సో మనము టీవీలోనే చూద్దామని చెప్పి మళ్ళీ సైలెంట్ అయ్యా. కానీ శివ ఏటనుకుంటే అదే చేస్తాడు. శంభో శంకర్.